గుంతల రోడ్లపై పెమ్మసాని గరం గరం. రోడ్లు ఎప్పుడు పోతున్నాయో చూసి అవసరమైతే చిన్న గుంతలు పూడ్చడం, లేకపోతే కొత్త రోడ్లు వేయటం గురించి ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా 4.5 సంవత్సరాలు బయటకు రాకుండా ఎటు చూసినా గుంతలే, ఎటు వెళ్లాలన్నా గుంతలే, గుంతలే గుంతలు. గుంటూరును గుంతలూరుగా మార్చిన మాయదారోళ్లు. రోడ్లు లేవు, అన్ని గుంటలమయం. మెయిన్ రోడ్ సార్ ఇది. ఈ రోడ్ ఎప్పటి నుంచో తవ్వి వదిలేశారు కానీ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. రోడ్లు లేవు, 5 ఏళ్ళ ఎన్ని నరకాలు చూసాము. రోడ్లు అస్సలు బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. అస్సలు రోడ్లు కానీ క్లీనింగ్ ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. రోడ్లు బాగాలేవండి. రోడ్లు అసలు వెళ్తుంటేనే అసలు రోడ్లు ఎంత అద్దానంగా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ప్రధాన రోడ్లు లేవు, డొంక రోడ్లు లేవు, అసలు రోడ్డుని చెప్పుకోవటానికి ఆనవాళ్లే లేవు. అందుకే రోడ్లన్నీ గుంతలే గుంతలంటూ పెమ్మసాని గరం గరమయ్యారు. రోడ్లు చూస్తే గుంతలు, ఆ రోడ్డు మీద బైక్ మీద వెళ్లిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఆ గుంతల్లో పడితే తలపగిలి చచ్చిపోతే ఎవడు దానికి బాధ్యుడు అని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజున. జిల్లాలో పనిచేస్తుంది 2 బిజినెస్లు, 1 ఎముకల ఆసుపత్రి, 2 మెకానిక్ షెడ్లు అంటూ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. ఆటో మెకానిక్ వచ్చి మీ జీవితం ఎలా ఉన్నాయా అంటే చాలా బాగుంది సార్ అన్నారు. అదేందా అట్లా అంటే సార్ ఆ రోడ్లు మొత్తం మెకానిక్ అన్ని పాడైపోతున్నాయి సార్, మా వరకు ప్రమాణంగా ఉంది అంటున్నారు. అదే పరిస్థితి, ఇది పరిస్థితి ఈ రోజున. నేను అందుకే మొన్న ఇంటర్వ్యూలో అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారంటే 10-20% వేస్తాను. ఎందుకంటే ఇదిగో కొంతమంది ఆటో మెకానిక్స్, ఎముకల డాక్టర్లు వీళ్ళు బాగుపడతా ఉన్నారు. ప్రభుత్వం కళ్ళకు కట్టిన అవినీతి గంతలు ఊడిపడి రోడ్ల గుంతలు కనపడేలా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు రోడ్లు చూస్తా ఉన్నాం, గుంతలే గుంతలు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపాఠం చెప్పాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పద్ధతిలో గెలుస్తారు. ఆ ఓటు సైకిల్కే, పెమ్మసానికి. అన్న విజయం ఇక్కడే తెలిసిపోతుంది. నామినేషన్ రోజే రేపు 2 లక్షల మెజార్టీతో అన్న మాత్రం గెలుస్తారు. ఫుల్ మెజార్టీ గెలుస్తాడు మహానుభావుడు, మంచివాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుంటాం. మా సర్వస్వం ధారపోస్తాం. రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్.